సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లందులో బొగ్గు భూగర్భ గనులకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. బ్రిటిష్ కాలం నాటి కాలపరిమితి ముగిసిన భూగర్భ గనుల సమీపంలో ఇప్పుడు సింగరేణి యాజమాన్యం ఉపరితల గనుల కోసం ఏర్పాటు చేస్తుంది. తిలక్ నగర్ పంచాయతీ కుమ్మరి బస్తీ సమీపంలోని భూగర్భ గని నిర్వహించిన భూభాగం కుంగుబాటుకు గురికావడంతో అందులో నుంచి వస్తున్న వాయువులు విషపూరితంగా ఉంటాయని స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇంట్లో పెంచుకునే 2 పెంపుడు కుక్కలు మేకలు కూడా చనిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏర్పడిన పెద్ద రంధ్రం పట్ల ఆందోళన అవసరం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నా స్థానికులు ఆందోళన వీడటం లేదని సింగరేణి నిర్వాసితులు గుర్తించి న్యాయం చేయాలని, ఈ ప్రాంతంలో చేపట్టే ఉపరితల గనుల ప్రాంతంలో నష్టం వాటిల్లకుండా చూడాలని కుంజ ఈశ్వరమ్మ, ఎట్టి హరికృష్ణ, వడ్ల శ్రీనివాస్ కోరారు. పంచాయతీ అండి, 6వ వార్డు మాది. కుంజ ఈశ్వరమ్మ అని నేను. అయితే గతంలో కుక్కలు కూడా చనిపోవడం జరిగినాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా 2 మేక పిల్లలు కూడా అందులో పడిపోయి చనిపోయినాయి. ఇల్లంతా లోయలో ఉన్నది, అది స్మెల్ వస్తుంది. మాకు చాలా ప్రమాదం ఉన్నది. దాన్ని కొంచెం మీరు చర్యలు తీసుకోవాలి. చెప్పండి. అటు మనుషులు కూడా తిరుగుతున్నారు, కొంతమంది తెలియదు. మేము మేకలు పోతున్నాం కాబట్టి మాకు తెలుసు. తెలియకుండా పోతే మాత్రం అది పెద్ద భయంకరంగా ఉన్నది. అందులో పడిపోతే మన వాయిస్ కూడా వినపడదు. కనీసంగా పిలిచినా మనకి వాళ్ళు అందులో పడిపోయినా పిలవడానికి అవకాశం కూడా లేదు. గతంలో కంప్లైంట్ చేసారమ్మా? గతంలో కంప్లైంట్ చేస్తే సింగరేణి వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాడి స్మెల్ రావట్లేదు, ఏం రావట్లేదు అన్నారు. కాకపోతే మా కుక్కలు తీయటానికి కానీ మా ఆయన అందులో దిగితే అది మొత్తం వీట్ అయిపోయింది. అరికాలు చెప్పులు కూడా అందులో వదిలేసి ఇక ఆయనని శ్వాస తీసుకోవటం కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇక పైన ఒక మనిషి మా పాపే ఉన్నది. అయితే తీసి బయట గుంజుకున్నాక కొద్దిసేపు ఆగినాక ఆయనకి మన గాలి. నేను విజయలక్ష్మి నగర్ వాసిని. ఇప్పుడు మైనింగ్ జరిగే ఏరియాలో తిలక్ నగర్ గ్రామ పంచాయతీలో కుమ్మరి బస్తీ సరౌండింగ్లో గతంలో కూడా ఇలాంటిదే ఓలు పడి గ్యాస్ బయటకు రావడం జరిగింది. అప్పుడు అధికారులు వచ్చేసి దాన్ని పూడ్చడం కూడా జరిగింది. ఇలాంటివి గత ఒక 10-12 సంవత్సరాల నుంచి వర్షాకాలం వచ్చినప్పుడల్లా కొత్త ఇలాంటి పెద్దవి పడుతున్నాయి. కానీ ఇది చాలా భారీ ఎత్తున ఒక 30 ఫీట్ల పొడవుతో 50 ఫీట్ల వెడల్పుతో ఒకటేసారి కుంగిపోవడం జరిగింది. ఇవాళ మార్నింగు మేకా కాపరి కుంజ ఈశ్వరమ్మ వెళ్ళటం వల్ల, ఆమె చూసడం వల్ల ఇంత పెద్ద ప్రమాదాన్ని నుంచి ప్రజలను కాపాడటానికి వెంబడే సింగరేణి అధికారులకు స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి అధికారులు జరగబోయే ఓసీ ప్రాజెక్టుకు దగ్గరలో ఉంది కాబట్టి ఇలాంటి ఏమున్నా తక్షణమే చర్యలు తీసుకొని కట్టుదిట్టమైన బందోబస్తుతోని ఇవన్నిటిని. నా పేరు హరికృష్ణ, 21 ఫీట్ ఏరియా నివాసిని. మాకు ఏరియాలో వీటీస్ ఆఫీస్ దగ్గర లాంగ్ వార్ పడడం జరిగింది. ఈరోజు ఉదయం మేకల కాపరి కుంజ ఈశ్వరమ్మ గారు చూసి మాకు తెలియజేస్తే మేము వెళ్ళి దాన్ని చూడడం జరిగింది. గతంలో 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు తీసినటువంటి మైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏరియాలోనే మళ్ళీ లాంగ్ వార్ పడడం జరిగింది. చాలా లోతుగా, ఒక 30 మీటర్ల లోతు కంటే ఇంకెక్కువ ఉంది. అందులో నుంచి గ్యాస్ వెలువడుతుంది. స్థానికంగా కుమ్మరి బస్తీ ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం.